ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యింది. పార్టీ నేతలకు జగన్ భరోసా ఇస్తున్నారు. తిరిగి ప్రజా మద్దతు ఉంటుందని నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అటు చంద్రబాబు పాలన పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ నుంచి తాజాగా గెలిచిన ఎమ్మెల్యే టీడీపీలోని ముఖ్యులతో టచ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మార్పు ఖాయమని ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాలనా పరంగా తన మార్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలోనూ రాజకీయంగా వైసీపీని ఆత్మరక్షణలోని నెట్టే వ్యూహాలు అమలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లా నుంచి 2 స్థానాల్లో గెలుపొందింది. అందులో ఆలూరు నుంచి గెలిచిన విరూపాక్ష గురించి ఇక ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. జిల్లాలో 12 స్థానాలతో పాటుగా 2 ఎంపీ స్థానాలను టీడీపీ గెలుపొందింది. దీంతో వైసీపీలో ఉండడం ద్వారా తమ పనులు జరగవనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొందరు టీడీపీ ముఖ్యులతో ఆయన టచ్లోకి వచ్చారనే ప్రచారం సాగుతోంది. టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విరూపాక్షి పార్టీ మారే ప్రసక్తే లేదని ఖండించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు. కానీ మరొకసారి ఎమ్మెల్యే పార్టీ మార్పు వార్తలు మొదలయ్యాయి. ప్రభుత్వం మారడంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డీలర్షిప్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో పార్ట్ టైం ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని వాటిని కాపాడుకునేందుకు పార్టీ మారుదామా క్యాడర్ ఆలోచనలో పడినట్లు జిల్లాలో ప్రచారం సాగుతోంది.